తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. దానికి ట్రూ రిప్రజెంటేషనే ఈ దేవరా గ్లిమ్స్. హాయ్ గాయ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా గ్లిమ్స్ ఎలా ఉందంటే సూపర్ ఉంది భయ్య. మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఉంది గ్లిమ్స్. లాంచ్ అప్పుడు కొరటాల గారు చెప్పారు దేవరా ఎలా ఉండబోతుందని. ఈ కథలో మనుషుల కంటే ఎక్కువ మృగాలు ఉంటారు. దేవుడు అంటే భయం లేదు, చావంటే భయం లేదు. ఈ గ్లిమ్స్ చూశాక ఒక సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే వచ్చేసింది. కొరటాల గారు చెప్పినట్టే ఉంది భయ్య. ఆ షిప్, దాని మీద కార్గో, దాన్ని దొంగలించడానికి పైరేట్స్, అండ్ ఆ షిప్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ప్రొటెక్టర్, ఒక కాపర్ ఉంటాడు. అదే మన దేవరా. బీజిఎం సూపర్ ఉంది భయ్య. స్టార్టింగ్లో ఇంగ్లీష్లో వచ్చే లిరిక్స్, కానీ సోనే పే సుహాగా ఏంటంటే లాస్ట్లో డైలాగ్ ఫినిష్ అయిన తర్వాత ఓ మ్యూజిక్ వస్తుంది, వేరే లెవెల్ ఉంది. పర్ఫెక్ట్ ఎలివేషన్ మ్యూజిక్. ఆ వరల్డ్ని డిపిక్ట్ చేస్తూ ఆ క్రియేట్ చేసిన ఫిక్షనల్ వరల్డ్ని ఎలివేట్ చేస్తున్నట్టుంది. మరి అట్లుంటుంది అనిరుద్ధ్తోని, అట్లుంటుంది మనతోని. కెమెరా వర్క్ బై రత్నవేలు ఎక్స్ట్రాడనరీ ఉంది. రత్నవేలు గారు అంటే తెలుసు కదా భయ్య, సుకుమార్ గారి సినిమాలకి ఎక్కువ వర్క్ చేస్తారు. రంగస్థలం ఆయన కుమ్మేశారు దీని కెమెరా వర్క్. ఓ ఫిక్షనల్ వరల్డ్ని చూపించాలంటే నలుగురు చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు డిఓపి, ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్టర్, ఇంకోళ్ళు ప్రొడక్షన్ డిజైనర్, అండ్ ఫైనలీ విఎఫ్ఎక్స్. వీళ్ళందరూ కలిస్తేనే ఎక్స్ట్రాడనరీ వరల్డ్ క్రియేట్ చేయొచ్చు. సో వీళ్ళందరూ బాగా డ్యూటీ చేసినట్టు కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మనం కుమ్మేస్తారైనా. లాస్ట్లో డైలాగ్ సూపర్గా చెప్పారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హిందీలో కూడా చూశాను భయ్య ఈ గ్లిమ్స్. దాంట్లో డైలాగ్ విన్నాను, ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారనుకున్నా, కానీ మళ్ళీ చూసిన తర్వాత అర్థమైంది అది ఎన్టీఆర్ గారే చెప్పారండి. వేరే లెవెల్లో చెప్పారు. హిందీలో కూడా డైలాగ్ అదిరిపోయింది భయ్య, ప్రాసం వస్తుంది. ఈ గ్లిమ్స్లో హీరోయిన్ జాన్వీ కపూర్ ఇంకా వేరే ఆర్టిస్ట్ ఎవరు కనిపించలేదు భయ్య, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించారు. బట్ లెట్స్ సీ, సిన్స్ ఇట్స్ ద ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ పార్ట్ 1 దేవరా, మచ్ మోర్ పబ్లిసిటీ మెటీరియల్ బయటకు వస్తుంది. అవి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. వాటిలో వీళ్ళందరినీ రివీల్ చేస్తారు అనుకుంటాం మెల్లమెల్లగా. బట్ దేవరా గ్లిమ్స్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. ఇంకా వేరే వాళ్ళు ఒక షార్ట్ గురించి మాట్లాడుతున్నారు, బ్లడ్ మూన్ అని. అది నాకు అంతే నోటీస్ అవ్వలేదు. బట్ నాకు స్టాండ్ అవుట్ అయింది ఏంటంటే మ్యూజిక్, డైలాగ్ లాస్ట్లో. మీకు ఎలా అనిపించింది దేవరా గ్లిమ్స్? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.